వన్ టీవీ స్పెషల్ ఫోకస్ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఎవరైనా ఎవరికైనా బలాబలాలు బయటపడేది సంయమనం, సామరస్యం కనపరిచేది సరిహద్దుల దగ్గరే. హద్దులు దాటితే గొడవలే, శృతి మించితే కొట్లాటలే. అదే దేశాల మధ్య అయితే యుద్ధాలే. అదే కదా ప్రస్తుతం ప్రపంచంలోని ఏవో 4 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు. కారణాలైనా ఏవైనా భూమి గుండ్రంగా తిరిగినట్లు సరిహద్దుల దగ్గర గాని సరిహద్దులు దాటిన తర్వాత గాని జరుగుతున్న యుద్ధాలకు బలి పశువులుగా మారుతున్నది ప్రజలే కదా. ఇంతకీ ఈ టాపిక్ లో ముఖ్యాంశం భారత్కు చెందిన జమ్మూ కాశ్మీర్ వివాదం. దీని కారణంగానే పాకిస్తాన్తో మన దేశం 3 సార్లు యుద్ధానికి తలపడిన వైనం చరిత్ర పుటల్లో చెరగని వివాదంగానే కనిపిస్తుంది. ఇంతకీ జరిగిందేంటి? జమ్మూ కాశ్మీర్ వివాదంపై పాకిస్తాన్ దురాగతాలను తిప్పికొట్టే ప్రక్రియలో భాగంగా కాశ్మీర్ లోయను ఆక్రమించిన పాకిస్తాన్ ఇక్కడి ప్రజలపై తన బలవంతపు పోకడలను చేస్తున్న కారణంగా భారత్ సీరియస్ వార్నింగ్లే ఇచ్చింది. తాము భారత్ వాసులమని చెబుతున్నా వినకుండా తన పెత్తనాన్ని సాగించాలని యత్నించిన పాకిస్తాన్ పోకడలపై భారత్ ఉక్కుపాదమే మోపింది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో భారత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే పనిలో భాగంగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియపై ఓ ప్రత్యేక కథనం. ఇప్పుడు మనం చూస్తోంది భారత్కు శిరస్సు లాంటి జమ్మూ కాశ్మీర్. భారత్ అందాలకు, అచ్చమైన అద్భుతానికి, ఆకారానికి అన్నింటికీ మించి అడ్వెంచర్ టూరిజానికి కేంద్ర బిందువు ఇది. ఎత్తైన పర్వతాలు, ఎప్పుడూ మంచుతో కూడిన చల్లటి వాతావరణంతో టూరిస్టులకు ఆహ్లాదాన్ని పంచే పంచవన్నెల రామచిలకల పర్యాటకులను పలకరించే ప్రదేశం ఇది. అందుకేనేమో దాయాది దేశం సరిహద్దుల్లో మాటేసి కబళించిన ప్రాంతంగా కాశ్మీర్ లోయ మిగిలిపోయింది. పంతొమ్మిది 1965 నుంచి భారత్పై ప్రయోగిస్తున్న పాకిస్తాన్ కుయుక్తులు మన దేశానికి పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పాలి. సహజంగానే భారత్లో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ తమ భూభాగం అంటూ ఆక్రమించుకున్న లోయ భాగం విషయంలోనే ఇప్పటికీ 2 సార్లు శత్రుదేశం పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఇక 3వ యుద్ధం మాత్రం బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంగా చరిత్రలో లిఖించబడింది. 1989లో కాశ్మీర్ లోయలో జరిగిన సాయుధ తిరుగుబాటు విస్ఫోటనం తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ వెంటనే మారిపోయి స్వాతంత్ర తర్వాత విభజన కావాలంటూ జిన్నా చేసిన పోరులో జాతిపితతో పాటు అనేక మంది పోరాట యోధులు నేల కొరిగిపోయారు. ఆ తర్వాత నుంచి కాశ్మీర్కు రాజకీయ హక్కులు కాలరాసే విధంగా పాకిస్తాన్ చేసిన కుట్రల్లో భాగంగానే స్వయం నిర్ణయాధికారం కోసం పోరాటం ప్రారంభమైంది. అందుకు పాకిస్తాన్ నుంచి లాజిస్టికల్ మద్దతుతో ఇక్కడి పాకిస్తానీ మద్దతుదారులను రెచ్చగొట్టింది.
దేశాల మద్దతు భారత్కు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. 1975 ఇందిరా షేక్ ఒప్పందం కింద షేక్ అబ్దుల్లా పరిపాలనను పునరుద్ధరించారు. డిక్టేటర్షిప్ నుంచి ప్రజాభిప్రాయం వైపు పరిపాలన విధానాన్ని మార్చుకున్నట్లు చరిత్ర చెబుతుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత షేక్ అబ్దుల్లా సీఎంగా పరిపాలన బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 1977 కాంగ్రెస్ ప్రభుత్వం తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ఆయన మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ప్రక్రియను చేపడతామని ప్రతిజ్ఞ చేసిన షేక్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ 74 స్థానాల్లో 47 స్థానాలను గెలుచుకుంది. దాంతో ఆయన మళ్ళా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. 1982లో ఆయన చివరి శ్వాస విడిచిపెట్టేసే వరకు కాశ్మీర్ శాంతి కోసం కృషి చేసినట్లు అప్పటి సీనియర్ సిటిజన్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 1983లో కాశ్మీర్లో జరిపిన ఓ అధికార సర్వేలో ప్రజాభిప్రాయం భారత్ వైపే అధిక శాతం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 3 దశాబ్దాలకు పైగా కాలం గడిచిన తర్వాత కాశ్మీర్ భారత్ లో విలీనానికి పూర్తి మద్దతు పలికినట్లు స్థానికులు చెబుతారు. ఈ నేపథ్యంలో 1984లో ఇందిరాగాంధీ మద్దతుతో గులాం మహమ్మద్ షా సీఎం బాధ్యతలు చేపట్టారు. లో జేకేఎల్ఎఫ్లోని కొందరు సభ్యులు ఆయుధ శిక్షణ పొందేందుకు పాకిస్తాన్కు వెళ్లారు. కాశ్మీర్ జాతీయవాదం ఇస్లామిక్ సార్వత్రికవాదానికి విరుద్ధంగా ఉందని గమనించిన జమాత్ ఇస్లామిక్ జమ్మూ కాశ్మీర్ ఈ ఉద్యమానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. మారణ హోమం కంటే కాశ్మీర్ సమస్యను ప్రజల సమక్షంలోనే శాంతియుతంగా పరిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 1986లో హిందూ ముస్లింల మత ఘర్షణలకు కారణమైన ఇస్లాంవాదులు పాకిస్తాన్ వైపు మద్దతు పలికారు. దాంతో దేశంలోని హిందువులను టార్గెట్ చేస్తూ మల్వి ఇఫ్తికార్ హుస్సేన్ అన్సారీ, మహమ్మద్ షఫీక్ ఖురేషీ, మొహనుద్దీన్ సలాత్లు ఇస్లాంవాదులను రెచ్చగొట్టడంతో హిందువులను ఓచకోత కోసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఇదే ఘోర ఘటన సరాసరి యుఎన్ఓను కూడా కదిలించి వేసింది. దాంతో కాశ్మీరీ పండితులు 1990లో పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతాన్ని వదిలి పారిపోయారు. అప్పటి గవర్నర్ జగ్మోహన్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దాంతో ఇక్కడ కొంతకాలం గవర్నర్ పరిపాలనే నడిచింది. లో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల్లో పాల్గొనడానికి ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఎంయుఎఫ్ రంగప్రవేశం చేసింది. ఈ ఎన్నికల్లో 80% ఓటింగ్లో పాల్గొన్న ఎంయుఎఫ్కు 31% ఓట్లు సంపాదించింది. కానీ 43 నియోజకవర్గాల్లో కేవలం 4 నియోజకవర్గాల్లో మాత్రమే విజయాన్ని సాధించింది. ఇక 1965 నుంచి మొదలు పెడితే 2008 వరకు సాగిన మిలిటెంట్ల మారణ హోమంలో అల్ ఖైదా ఉగ్రవాదంలో కాశ్మీర్ ఓ మారణకాండగా మారిందంటే అది ఓ భయంకరమైన భయానక దృశ్యంగానే మనం భావించాలి. 2008లో భారత పరిపాలనలో ఉన్న కాశ్మీర్లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 60% కంటే ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. 2010లో కశ్మీర్లో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2013లో భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వికే సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాంతి పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినట్లు తెలుస్తోంది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 65% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికలను బహిష్కరించాలంటూ హురియత్ నేతలు ఇచ్చిన పిలుపును కూడా ప్రజలు బేఖాతరు చేస్తూ ఓటింగ్లో పాల్గొనడం భారత్లో అంతర్భాగమైన కాశ్మీర్పై పాకిస్తాన్ ఆటలకు చరమాంకమని అప్పటి నేతలు పేర్కొనడం గమనార్హం.
2016 జూలై 8న ఉగ్రవాద నాయకుడు బుర్హాన్ వనీని బీఎస్ఎఫ్ దళాలు హతమార్చడంతో కాశ్మీర్ లోయలో మళ్లీ మారణకాండ చిచ్చురేపింది. దాంతో 10 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. 100 మందికి పైగా ఊచకోతకు గురయ్యారు. 17,000 మందికి పైగా గాయపడ్డారు. 2016 సెప్టెంబర్ 18న భారతీయ ఆర్మీ స్థావరాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు చనిపోయారు. 4 ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు. 2019లో పుల్వామాలో సైనిక కాన్వాయ్పై ఆత్మాహుతి బాంబు దాడి చేసినప్పుడు కూడా 40 మంది వీర జవాన్లు మృతి చెందడం నిజంగానే భారతావనిని కన్నీటి శోకంలో ముంచేసిన వైనం ఇప్పటికే కాదు, ఎప్పటికీ మరపురాని ఘోర ఘటనగా మిగిలిపోతుంది. దానికి ప్రతీకారంగా కాశ్మీర్లోని పాక్ నియంత్రణలో ఉన్న భూభాగంలో భారత్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. అక్కడ కొలుగుల్లో దాగి ఉన్న ఉగ్ర శిబిరాలపై మిసైల్ నిప్పులను కురిపించాయి. ఈ దాడిలో 350 మంది ఉగ్రవాదులను భారత దళాలు ఊచకోత కోసేశాయి. ఈ ఘటనతో కొంత ఆవేశం పాకిస్తాన్లో కనిపించినా చివరికి తోక ముడిచిన శాంతి ఒప్పందానికి అంగీకరించింది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలను మట్టుపెట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ పరిస్థితుల్లోనే 370 ఆర్టికల్ను రద్దు చేసి రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. 2020లో ఎల్ఓసి సరిహద్దు ఘర్షణలో సైనిక సిబ్బందితో పాటు 24 మంది పౌరులు కూడా మరణించారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణతో పాటు పాకిస్తాన్ కుయుక్తులను విరమించుకోవాలని గట్టిగా నిబద్ధులిచ్చారు. రెండు 2019లో కశ్మీర్ భూభాగం ప్రత్యేక హోదా రద్దు చేయబడిన తర్వాత రాష్ట్ర హోదాను ఉపసంహరించుకోవడం, 300 మంది రాజకీయ నాయకులను నిర్బంధించడం లాంటి ఘటనలు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలను నిరవధికంగా నిలిపివేసింది. దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న మారణకాండకు చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2003లో ఈ పరిస్థితిని సవాల్ చేస్తూ ఫాంతర్స్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు 2024 సెప్టెంబర్ 30న ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించాలని తీర్పు వెలువరించడంతో జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని పలువురి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు 370 ఆర్టికల్ రద్దును కూడా సమర్థించిన సుప్రీం ఎన్నికల ప్రక్రియకు, ప్రజా పరిపాలనకు రహదారులు వేసినట్లే అనేది స్పష్టంగానే అర్థమవుతోంది. కాశ్మీర్ విషయంలో భారత్కు వ్యతిరేకంగా చైనా సాధారణంగా పాకిస్తాన్కు మద్దతిస్తుంది. అక్సాయ్ చిన్ చైనాలో అంతర్భాగమని మరియు కాశ్మీర్ ప్రాంతంలో దాని చేరికను గుర్తించలేదని కూడా చైనా కామెంట్ చేయడం
యుఎన్ఓలో చైనాకు అక్షింతలు బాగానే పడ్డాయి. భారత రాజ్యాంగంలోని 370 కింద పరిపాలనను పునరుద్ధరించబడింది. తొండ ముదిరి ఓసరవల్లి అనే చందాన కశ్మీర్ వివాదాన్ని టెర్రరిజంగా మార్చేసిన దారుణ దేశం పాకిస్తాన్ భారత్లో మారణహోమాన్ని సృష్టించింది. భారత్ భూభాగంలో ఉన్న కశ్మీర్లో చొరబాటుకు పాకిస్తాన్ 1965లోనే ప్రయత్నించింది. అప్పుడు జరిగిన యుద్ధం కశ్మీర్ కాలగతులనే మార్చేసిందంటే నమ్మక తప్పదు. 1971లో యుద్ధం తర్వాత భారత్ పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న భూభాగాల మధ్య నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందం ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు మెక్మోహన్ లైన్ దాటి భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఈ కారణాల ఫలితంగానే 1999లో మళ్లీ కార్గిల్లో యుద్ధానికి దారితీసింది. నయానో భయానో అనే చందన పాకిస్తాన్ మిలిటెంట్ల సంస్థలకు, టెర్రరిస్టుల సంస్థలకు పాలు పోసి పెంచింది పాకిస్తాన్. మరో మాటగా చెప్పాలంటే పాకిస్తాన్ ఫేవరిజంతో జిహాదీ గ్రూప్ను తయారు చేసి జమ్మూ కాశ్మీర్ వైపు వదిలేసింది. ఫలితంగా 1990 నుంచి 2000 వరకు ఇక్కడ మారణ హోమం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లోనే 2010లో కాశ్మీర్ లోయలో పౌర అశాంతిగా యుఎన్ఓ గుర్తించింది. ఉల్లంఘనలు, గాడి తప్పిన పరిపాలన, పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మగా మారిన మద్దతుదారులతో ఇక్కడ నిజంగానే 10,000 మందికి పైగానే ఊచకోత కోయబడ్డారంటే ఎవరైనా ఇది నమ్మలేని పచ్చి నిజం. ఇక్కడి అరాచకాలను తట్టుకోలేని యువతతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పాకిస్తానీ మద్దతుదారులపై ఉక్కుపాదం మోపిన భారత భద్రతా దళాలపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. టోటల్గా జమ్మూ కాశ్మీర్లో అశాంతికి ఆజ్యం పోసి అదేదో అనే చందాన పాకిస్తాన్ గోడ మీద పిల్లివాటాన్ని ప్రదర్శించింది. 2019లో పుల్వామా దాడి తర్వాత ఈ ప్రాంతంలో అశాంతి తారాస్థాయికి చేరిపోయింది. ఆపరేషన్ జిబ్రాల్టర్లో భాగంగా 1965లో 30,000 మంది చొరబాటుదారులు భారత్లో ప్రవేశించినట్లు బీఎస్ఎఫ్ 1965లోనే ప్రకటించింది. కాగా వీళ్లంతా భారత్లో అల్లర్లు సృష్టించి ప్రజలకు శాంతి లేకుండా చెయ్యాలని ఆజాద్ కాశ్మీర్ సర్వీసెస్ గ్రూప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ చొరబాటుదారులు పాకిస్తాన్కు మద్దతుగా స్థానికులను ప్రేరేపించి కశ్మీర్లో గెరిల్లా యుద్ధానికి ప్రేరేపించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోరాటంలో వంతెనలు, సొరంగాలు, హైవేలు, ఇండియన్ ఆర్మీ ఇన్స్టాలేషన్లు వేయడం, ఫీల్డ్లను ధ్వంసం చేయాలని చొరబాటుదారులకు పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ గ్రూప్ ఆదేశించినట్లు సమాచారం.
ఈ మారణకాండలో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి కాశ్మీర్పై పట్టు సాధించాలని కుట్ర పన్నింది పాకిస్తాన్. అప్పట్లో అమెరికా నుంచి కొనుగోలు చేసిన అధునాతన యుద్ధ ఆయుధాలను పాకిస్తాన్ కొనుగోలు చేసింది. దాంతో భారత్ పైకి కాశ్మీర్లో కల్లోలం సృష్టించి యుద్ధానికి ఉసిగొల్పాలని నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో మరోసారి యుద్ధమే వస్తే భారత్పై ఇదే ఆయుధాలతో దాడి చేసి అతి తేలికగా మొత్తం కాశ్మీర్నే ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన దేశంగా యుఎన్ఓ భారీగానే అప్పట్లో అక్షంతలు కూడా వేసింది. కాశ్మీర్ ఆక్రమణ విషయంలో పాకిస్తాన్ పన్నిన కుట్రకు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న స్థానికులు చొరబాటుదారులను తరిమి కొట్టే చర్యలను చేపట్టారు. దాంతో స్థానికులు తిరుగుబాటు చేయకపోవడంతో పాకిస్తాన్ ప్లాన్ బెడిసి కొట్టింది. కాగా ఈ కుట్రను భగ్నం చేయడానికి కాశ్మీరీలు భారత ప్రభుత్వానికి చేతనైనంత చేయూతనిచ్చారు. అన్ని విధాలుగా చేయి కలిపారు. చొరబాటుదారులను భారత్ సైన్యం చీల్చి చెండాడింది. ఆ సమయంలో కొంతమంది ప్రభుత్వానికి లొంగిపోగా మరికొంతమంది సరిహద్దులు దాటి తమ దేశం పారిపోవాలని యత్నించారు. మరికొంతమంది అయితే బీఎస్ఎఫ్ దళాలకు లొంగిపోయి ప్రాణాలు దక్కించుకోవాలని నిర్ణయించుకున్న ఘటన అది ఆ రోజుకు కూడా ఆ ప్రాంతం గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే వీళ్లంతా కాశ్మీరీ స్వాతంత్ర సమర యోధులంటూ పాకిస్తాన్ సమర్థించుకునే ప్రయత్నం చేయడం అంతర్జాతీయ మీడియా విమర్శలకు తీవ్రంగా దారితీసింది. కఠినమైన నియంత్రణలతో కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ అరాచకాలకు పాల్పడడంతో తామంతా భారతీయులమేనంటూ సరికొత్త స్లోగన్ ఎత్తుకున్నారు స్థానికులు. తాము భారత్లోనే ఉంటామంటూ పాకిస్తాన్కు తెగేసి చెప్పారు. దాంతో భారత్ పరిపాలన కాశ్మీర్లో మానవ హక్కులపై 2 నివేదికలను విడుదల చేసి భారత్ అజమాషి కిందకు రావడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతకుముందు చివరిసారిగా 2014లో ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బీజేపీతో అలయన్స్తో కూడిన సంకీర్ణ ప్రభుత్వంలో ముఫ్తీ మహ్మద్ సయీద్ సీఎంగా పదవీ బాధ్యతలను చేపట్టారు. 2016లో ఆయన మరణం తర్వాత కొంతకాలం గవర్నర్ పరిపాలన కూడా నడిచింది. ఆ తర్వాత మెహబూబా ముఫ్తీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ ప్రభుత్వంలో భేషజాలు సహజంగానే రావడంతో పీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. మరో మాటగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా పరిపాలనా విధానం మాత్రం ఒక్క తీరుగా సాఫీగా సాగలేదనేది వాస్తవం. 2014 నుంచి 2024 వరకు జమ్మూ కాశ్మీర్ స్టేటస్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే రాజకీయ అనిశ్చితి స్పష్టంగానే కనిపిస్తుంది. అసలే పాకిస్తాన్, చైనా లాంటి శత్రు దేశాల డేగ కన్ను మధ్య పక్కలో బళ్ళెం అనే చందాన ఉన్న పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో రాజకీయాలు, వారసత్వాలు, అధికారులు, ఆరోపణలు, అధికారాలు ఉప్పెనలా వెల్లువెత్తాయి. దాంతో 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్
రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. ఇదే సమయంలో పలు రాజకీయ పార్టీలు సంకీర్ణంగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్ కు ప్రపోజల్ పెట్టినా ఆయన అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి పాలన విధించబడింది. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలోని 2019లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా పునర్నిర్మించడానికి పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే జమ్మూలో నివసిస్తున్న హిందూ శరణార్థులతో పాటు 1947 విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారిని రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతి లభించింది. ఇక జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినంత వరకు డీలిమిటేషన్ కోసం రిటైర్డ్ జస్టిస్ రంజాన్ ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన 3 సభ్యులతో కమిషన్ ఏర్పడింది. 2022లో విడుదల చేసిన కమిషన్ తుది నివేదిక ప్రకారం జమ్మూ డివిజన్కు అదనంగా 6 సీట్లను కేటాయిస్తే కాశ్మీర్కు మాత్రం ఒకే ఒక్క సీటు పెంచారు. దాంతో అసెంబ్లీలోని మొత్తం సీట్లు 114 స్థానాలకు పెరిగాయి. అందులో 24 సీట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోకి వస్తే మిగిలిన 90 సీట్లలో 43 సీట్లు జమ్మూ డివిజన్కు, 47 సీట్లు కాశ్మీర్ డివిజన్కు కేటాయించారు. రెండు 2020లో ప్రత్యేక హోదా రద్దు తర్వాత డీడీసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ పార్టీ 110 సీట్లు గెలుచుకుంది. మరో 75 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఇక ఆ తర్వాతే కథ కంచికి చేరే ప్రక్రియలో భాగంగా సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. 370 ఆర్టికల్ను రద్దును సమర్థిస్తూ 2023లో తుది తీర్పు వెలువరించింది. 2024 సెప్టెంబర్ 30 లోపు జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలను నడిపించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో తాజాగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వాల్మీకి ప్రజలు జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజానికి ఈ ఎన్నికలు చర్మగీతం పాడతాయంటే ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలోలా ఎన్నికల్లో ఎలాంటి భయాలు, బేభత్సాలు, వార్నింగ్లు, నిషేధాలు లాంటి వ్యతిరేక శక్తులు పనిచేయకపోవడంతో జమ్మూ కాశ్మీర్కు నిజంగానే మంచి రోజులు వచ్చాయని ఆశిద్దాం. ఇక చివరగా మరో మాటగా చెప్పాలంటే
భారత్కు శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాలు పన్నుతున్న కుట్రలు అంతా ఇంత కాదు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న శత్రు దేశం ఒకవైపు, ఉన్నది చాలక పక్కవాడి కంచాన్ని కూడా కాజేయాలనే కుతంత్రం పన్నుతున్న దేశం మరోవైపు. శత్రువుకు శత్రువు మిత్రుడనే చందాన అటు పాకిస్తాన్, ఇటు చైనాలు భారత్పై రెండు వైపులా సృష్టిస్తున్న కల్లోలాలపై భారత్ ఇప్పటికే విసిగిపోయిందనేది యుఎన్ఓ పెరిగిన నగ్న సత్యం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.